హాయ్ అండి అందరికీ. ఈరోజు పోలిపాడ్యం కదా! అందుకే 4 గంటలకే లేసాను. చలి అయితే ఈ 2 డేస్ నుంచి కొంచెం తగ్గింది. నేను తగ్గినా సరే, పెరిగినా సరే నేను స్వెటర్ మాత్రం వదలను. ఇంకా బయటికెళ్ళి చూసాను, అంతా చీకటిగా ఉంది. ఎవరైనా లేసిర్రా అనేసి ఒకసారైతే అలా చూసేసొచ్చాను గేట్ దగ్గరికెళ్ళేసి. కానీ ఇంకెవరు లేవలేదు. ఇంకా నేనైతే అక్కడ అంతా క్లీన్ చేసేసుకున్నాను. నాకు బయట ఇంకా కొంచెం ఓపెన్ ప్లేస్ లాగా ఉంటది కదా! ఇంకా అదైతే నేను నీట్‌గా క్లీన్ చేసేసుకొనేసి ముగ్గులు గిన పెట్టేసేసుకున్నాను. నాకైతే ముగ్గులు అంత పర్ఫెక్ట్‌గానైతే ఏం రావు. చుక్కల ముగ్గులైతే అసలే రావు. ఏదో వస్తే ఒకటా రెండా అంతే. అంతకు మించి ఇంకెక్కువ రావు. డిజైన్స్ మాత్రం చాలా బాగా ఏస్తాను. ఇంక ఇంట్లోనైతే నేనైతే ఇల్లు ఊడ్చేసేసి ఇల్లు మాప్ కూడా పెట్టేసుకున్నాను. ఇంక ఇల్లు మాప్ పెట్టేసిన తర్వాత స్నానానికెళ్ళేసొచ్చేసి ఇంక దీపం ముట్టిచ్చేసాను ఇంట్లో. ఇంకా ఇక్కడ పోలిపాడ్యంకి నీటి దీపాలు వదలడానికి కావాల్సిన సామాన్లనేసి ముందే అన్నీ ఒక ట్రేలో పెట్టుకున్నాను. ఎందుకంటే ఒకసారి పూజ దగ్గర కూర్చున్నాక మళ్ళీ లేసి తీసుకొని రావడం, మళ్ళీ ఎళ్ళడం ఇలా ఇబ్బంది కాకుండా అన్నీ తులసి కోట దగ్గరనే అయితే అన్నీ అరేంజ్‌మెంట్ చేసేసుకొని, ఇంకొక బేషన్‌లో వాటర్ ఏసేసి, పసుపు, కుంకుమ ఏసేసి నీటి దీపాలనైతే 5 లోపే వదిలేసాను నీటిలో. ఇంకా మంచిగా ఈ ఇయర్ అయితే నేను అనుకున్నవన్నీ ఆ శివయ్యనైతే నాకిచ్చాడు. నెక్స్ట్ ఇయర్‌లో ఇంకొక కోరిక మాత్రం మిగిలిపోయింది. ఆ కోరిక కూడా శివయ్య నెరవేరుస్తున్నాడు. నెరవేర్చాలి కూడా. అదైతే అయిపోతది మ్యాక్స్. నా కోరికలైతే నెరవేరింది. ఇంకా ఇక్కడ నేనైతే పోహా చేస్తున్నా. తొందరగా ఫినిష్ అయిపోతుంది కదా! ఇంకా రైస్ కూడా చేశా. ఈరోజైతే చాలా పనులున్నవి మాకు. ఇంకా అందుకోసం అనేసి నేను ఈరోజు పిల్లలకి బీట్రూట్ రైస్ చేశాను. ఇంకా కంపల్సరీ ఏదో ఒక ఫ్రూట్ ఉంటది. ఈ బీట్రూట్ అసలు వాళ్ళు తినరు. కానీ వాళ్ళకి డైరెక్ట్ కట్ చేసి ఇయ్యడం కంటే ఇలా చేస్తే అయిపోతది. రైస్‌లాగా చేసిస్తే తింటున్నారు. నేను డైరెక్ట్ ఇచ్చాననుకో వాళ్ళు తినలేకపోతున్నారు. అందుకోసమని ఇలా రైస్‌లాగా చేసేసి టిఫిన్ బాక్స్‌లో పెడితే అక్కడ మేడమ్స్ భయం కోసమన్నా సరే వాళ్ళు ఫినిష్ చేసి తీసుకొనొస్తున్నారు. ఇక్కడనైతే నేను మా నాన్నమ్మని గిన లేపేసాను నిషుని గిన. మా నాన్నమ్మనైతే పొద్దున్న లెవ్వగానే ఫస్ట్ చేసే పని ఏంది అనంటే చెట్లకి ఇంట్లో ఉన్న చిన్న మొక్కలకైతే వాటర్ కొట్టేస్తది. తను చిన్న చేతులతోటి అన్ని చెట్లకైతే నీట్‌గా వాటర్ కొట్టేస్తది. తర్వాత నేనైతే తనకి బ్రష్ చేస్తా. నేను ఆగమాగం లేకుండా వాళ్ళ బట్టలనైతే ముందు రోజే నేను నీట్‌గా పెడతానన్నమాట. టై, బెల్ట్ ఇంకా అవన్నీ సాక్సెస్ గిన నేను పెట్టుకుంటాను. ఎందుకంటే అదెక్కడుంది, ఇదెక్కడుంది అనేసి గాబరా పడకుండా అన్నీ నీట్‌గా పెట్టుకుంటాను. ఇంక వీళ్ళిద్దరినైతే స్కూల్‌కి రెడీ చేస్తున్నా. ఈరోజు మా నాన్నమ్మ స్కూల్లోనైతే పేరెంట్స్ మీటింగ్ ఉంది. ఇంకా పేరెంట్స్ మీటింగ్‌కి కూడా ఎళ్ళాలి. ఇక్కడ మా నాన్నమ్మనైతే తెలుగు రైమ్స్ బాగా పాడుతుంది. ఇప్పటివరకి తను తెలుగు అంటే కొంచెమే ఇంకా స్పష్టంగా మాట్లాడట్లేదు. ఎందుకంటే కన్నడ బాగా మాట్లాడడం అలవాటైపోయింది. ఇక్కడ ఆడపిల్ల అంటే ఆడపిల్లనే కదా! మా నాన్నమ్మనైతే తన షూస్ తానే పాలిష్ చేసుకుంటుంది. ఇంకా టిఫిన్ బాక్స్‌లో అయితే రెడీ చేశాను. ఆటో అయితే వచ్చేస్తది. అంతలోపల పిల్లలైతే టిఫిన్ చేస్తున్నారు. ఈరోజైతే పోహా చేసినందుకు మా నిషు అయితే కొంచెమే చేశాడు. రోజు ఇడ్లీ, దోస, వడ అవే కావాలనేసి అంటారు. ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత నేను మా ఆయననైతే డైలీ షటిల్ ఆడడానికైతే వెళ్తాము. ఈరోజైతే నేను శారీ పైన కూడా షటిల్ ఆడాను. ఈరోజు అనమ స్కూల్లో మీటింగ్ ఉంది కదా! ఇంకా నేనైతే మీటింగ్‌కి అయితే అటెండ్ అవుతున్నా. అక్కడి నుంచి ఇంకా టెంపుల్ కూడా వెళ్ళాను. ఎందుకంటే ఈరోజు కార్తీక మాసం లాస్ట్ డే కదా! ఇంకా అందుకోసం అనేసి మేమైతే వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కెళ్ళాము. అక్కడి నుంచి కొంచెం చిన్న షాపింగ్ ఉండే. పిల్లలకి వింటర్ సీజన్ వచ్చింది కదా! అన్ని షార్ట్సే ఉన్నాయనేసి ఇంకా కొన్ని ఫుల్ పాయింట్స్ కోసం అనేసి తీసుకురావడానికి వెళ్ళాను. అనమ్మని కూడా పేరెంట్స్ మీటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి తీసుకొచ్చా. తను పడుకుంది. ఇంకా ఈవినింగ్ అలా వచ్చేసరికి 4 అయిపోయింది. ఇంకా నేనైతే ఈవినింగ్ మళ్ళీ బయటనైతే క్లీన్ చేసేసుకున్నా. ఇంకా బోళ్ళు గిన్నె అన్నీ తోమేసేసుకుంటున్నా. ఎందుకంటే మళ్ళీ దీపం పెట్టాలి కదా! అందుకోసం అనేసి నిన్నటి బట్టలు కూడా అన్నీ నేను అలానే ఉంచేసాను. అందుకోసం అనేసి అవన్నీ తీసుకొచ్చేసా. బట్టలు తీసేస్తా కానీ ఫోల్డ్ చేయడం అంటే
భలే చిరాకుంటది నాకైతే. అవి అలానే పెట్టేస్తా. ఇంకా పిల్లలకైతే 5-6:30 వరకైతే 1½ అవర్ అయితే కంపల్సరీ నేనైతే చదివిపిస్తా. ఇంకా ఈవినింగ్ 6:30కి అయితే నేను తులసి కోట దగ్గర దీపం పెట్టేసుకొని, ఇంట్లో గూడా దీపం పెట్టేసుకొని హారతి ఇచ్చేసా. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నేనైతే ఇప్పటివరకు షార్ట్ వీడియోసే పెడుతున్నా. ఈ మధ్యలోనే లాంగ్ వీడియోస్ పెడుతున్నా.